ఏం ఫీల్ ఉన్నది మామ. హలో గైస్, మై న్యూ వ్లాగ్. ప్లీజ్ టు ఛానల్ మై సక్కరపార. యాక్చువల్ గా ఏంటంటే ఈరోజు ఒక వ్లాగ్ అయితే తీద్దాం అనుకుని వ్లాగ్ అయితే తీస్తానా. ఈ వ్లాగ్ లోనే అసలు ఎందుకు ఈ ట్రిప్ అవన్నీ కూడా తెలుస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మామ, ఇదేందో తెలియదు మామ. అవును, ఇప్పుడు వరకు చెప్పలేదు కదా. మనం యాడికి పోతున్నామంటే కోటిలింగాలకి అయితే పోతున్నాం. శివుడి కాడికి కోటి లింగాలు ఉన్నాయంట, పోయి ఎంచుకొని వద్దాం. బోరింగ్ గా అనిపిస్తా ఉంటుంది మామ, నాకు తెలుసు ఖచ్చితంగా. ఈడు అంతా ఇదంతా అనుకుంటా ఉంటారు. ఎందుకంటే నాకు తెలియదు మా వ్లాగ్ ఎట్లా చేయాలా, ఏం చూపియాలా అని 1% కూడా ఐడియా లేదు. అయినా కూడా ఎట్లా కాస్త సపోర్ట్ చేయండి మా. నా జీవితంలో ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తానా. లింగం కనబడుతుంది అదిగండి. ఇక్కడ టికెట్ 50 రూపీస్ అయితే పడింది. సారీ గైస్, ఇక్కడ చూసుకున్నట్టే గుడి అయితే వచ్చింది. జస్ట్ ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయినాం. ఇక్కడ ఏందో అంతా పార్కింగ్ అంతా పెట్టుకుంటున్నారు. గైస్ ఇప్పుడే సుకునా అయితే ఎంట్రీ ఇచ్చినాడు. సో మా నేనైతే ఇక్కడికి వచ్చా. నాకు ఎట్లా పోలో తెలియడంలా, ఫస్ట్ టైం కాబట్టి కోటిలింగాలకు రావడం. మా మమ్మీ అక్కడే ఉంది, నేను అక్కడే ఉండుమా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. అంటే మీకు అంతా విజిటింగ్ చేపిద్దామని. చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి. అసలు అయితే మీరు చూసింటారు, అదిగోండి ఇన్ని ఉన్నాయి చూసినారా. సరే మా పిల్లిని చూసినారు కదా. ఇప్పుడు మళ్ళా మా డాడీ వస్తానే కోటిలింగాల కాడికి అయితే పోయి చూపిస్తాను. మా కాడికే వచ్చింది, ఎత్తుకుందాం అనుకుంటానా కానీ పిల్ల పోతాను. చూసినారా మా చిన్న పిల్లి లోపలికి పోయా. సో జస్ట్ ఇప్పుడే మా డాడీ వచ్చినాడు. సో అందుకే ఇప్పుడు వెళ్తున్నాం కోటిలింగాల కాడికి. పోతా అంటే వెనకాల ఒక అంకుల్ అయితే చెప్పినాడు, ఆడ కూర్చో ఉన్నాడు చూడండి. ఆ అంకుల్ అయితే టెంకాయ కొట్టుకొని రాపో అని చెప్పినాడు. సో ఇంకా టెంకాయే కదా ఏమవుతుందని కొట్టుకోవడానికి పోతానా. చూసుకోవచ్చు ఇక్కడ ఏ గుడో తెలీదు మా. వినాయకుడేమో తెలీదు. వినాయకుడే అంట మా డాడీ చెప్పినాడు. మామ చూడండి బాగా వచ్చింది. ఇంకా మూసే భలే షేప్ లో వచ్చింది అనమాట అది. మా జస్ట్ ఇప్పుడే టెంకాయ కొట్టేస్తే ఇప్పుడు వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మనకు పర్మిషన్ వచ్చినట్టే మామ. టెంకాయ కొట్టేసినాం, మమ్మీ డాడీ అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడు అంకుల్కి అయితే చూపియాలో చూపించకూడదో తెలీదు. టెంకాయ కొట్టేసినాం, వెళ్ళిపోవాలంతే. జస్ట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఏదో లోపలికి వచ్చినారు, చూసుకోవచ్చు మామ. ఇవన్నీ తిరిగి పోవాలి మామ. నేనైతే ఇప్పుడు ఒక దూల పని అయితే చేద్దాం అనుకుంటానా, కానీ ఏమనుకుంటారో భయం అవుతుంది. సో మామ ఇప్పుడైతే దూల చేద్దామా వద్దా అనిపిస్తుంది. ఒక ఇంట్రోవర్ట్ని మామ, అందరి ముందర మాట్లాడాలంటే ఎట్లా ఉంది మామ. ఇక్కడ అన్ని లింగాలే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒకటి, ఇక వాయిస్ ఓవర్ ఇల్లు మీరే చూసుకోండి. ఇక్కడ అన్ని లింగాలే మావా. ఇక్కడ కూడా ఆఖరికి చిన్న లింగం నందీశ్వరుడు ఉన్నారు. పెద్ద లింగాల పక్కన చిన్న లింగాలు మావా. చూడండి గుడి పెద్దది. అన్ని లింగాలే మావా, చూసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కటి అన్ని క్యాప్చర్ చేయాలా. నిజంగా అన్ని ఉంటే కొన్ని డౌట్ వస్తుంది. అంటే 100 లక్షలు కదా, అందుకే ఉంటాయేమో మామ. ఇప్పుడు అవతలు కూడా ఉన్నాయి. అసలు మాట్లాడాలంటే భయం అవుతుంది మామ. అంటే భయం అని కాదు, సిగ్గు. ఇంట్రోవర్ట్కి ఉండేది అది ఎక్కువ. నేను ఒంటరిగా వెళ్తాను మామ. జస్ట్ ఇప్పుడే వచ్చినారు. అక్కడ ఎక్కడ చూసినామా లింగాలు, ఓన్లీ లింగాలు. ఇప్పుడు లోపలికి పోలా. జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయినాం.
మామ నేను దూల పని చేస్తా అని చెప్పిందిలే, దూల పని చేసిన. ఏంటంటే పంతులు గారు అక్కడ కెమెరాలు చూడొద్దు, కెమెరా తీయొద్దమ్మా అని చెప్పినారు. కానీ నేను అది రికార్డ్ చేయలే. కానీ ఆ అంకుల్ చెప్పినా కూడా, సరే ఆ పంతులు చెప్పినా కూడా అందరూ రికార్డ్ చేస్తున్నారు. కానీ నేను లోపలికి వెళ్ళి దగ్గరగా రికార్డ్ చేసిన. మామ ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క దగ్గర అంతా లింగాలే మామ. నేను వెళ్ళాలి మామ, మీరు చూసుకోవచ్చు ఎన్ని లింగాలు, ప్రతి చోట లింగాలే మామ. చూడండి అక్కడ కూడా రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ అట్లా సంథింగ్ అంతా ఉన్నాయి. పంతులు కూర్చో ఉన్నారు. చూడొచ్చు అంతా లింగాలే. ఇదిగోండి పెద్ద లింగాలు, పక్కన చిన్న లింగాలు, పైన నందులు కూడా ఉన్నారు మామ. అవి ఎంచాలో లేదో తెలియదు మనకు. మనమైతే లింగాలన్నీ ఎంచేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా లింగాలు ఉన్నాయి. బాగా చెట్టు కింద నీడ చాలా బాగుంది మామ. నీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి లింగాలు కదులుతాయి మామ. చూపిస్తా ఉండండి. లేదు మా కదలడా, నేను అప్పుడే చూసినప్పుడు అక్కడ ఒక లింగం ఉంది మామ. మీకు జూమ్ చేస్తాను చూడండి. ఈ పోల్ కాకుండా నెక్స్ట్ పోల్ కాడ ఆ లింగం అయితే కదులుతుంది మామ. నేను అప్పుడే చూసినా కానీ ఈ లింగాలు కదలడం లేదు. ఎందుకు ఇది కూడా కదులుతాను మా కదలు అనుకుంటే కదులుతానాయి. సో గైస్ ఇక్కడ శివాలు ఉన్నాయి. సారీ మామ, శివాలు కాదు, మొత్తం లింగాలు ఉన్నాయి మామ. నాకు వాయిస్ ఓవర్ ఆడియోడానికి ఉంటుంది మామ. ఇదిగోండి ఇక్కడ పాములు అవి కూడా ఉన్నాయి, దేవతలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని పూలు అవన్నీ పడేసినారు మామ. పడేసినారో పెట్టినారో తెలీదు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. 3 ఉన్నాయి మామ ఇక్కడ లింగాలు. ఒకటి పెద్ద లింగము, ఇక్కడ చుట్టూ లింగాలు. ఇది ఓం నమ శివాయ, ప్రతి దాంట్లో అదే ఉంది మామ. ఇక్కడైతే వెనకలు పోతున్నారు. చూడండి మామ, మీరు చూసుకోవచ్చు అన్ని లింగాలే మావ. ఇక్కడ 1 లింగాలు లేని మావ ఉంటాయి నిజంగానే. అంటే మనం ఫస్ట్ టైం కదా తెలీదు. చూడండి మావ, అన్ని 1 లింగాలు. యాక్చువల్గా అయితే ఈ ప్లాన్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు మామ. కానీ రికార్డ్ చేయడం అంటే రికార్డ్ చేసేసినాం మామ. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న లింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శ్రీ మను చదవడానికి రాలా మామ. ఇక్కడ చూసుకోవచ్చు మామ, ఇక్కడ ఉన్నారు. వాళ్ళకే మామ నేను ఫోటో తీసిండేది. చూసుకోవచ్చు ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి లింగాలే మామ. లింగాలు మామ అంతే. చూడవచ్చు మామ. ఇంకా ఈడు వరకే ఏంటి అనుకుంటే మీరు, నేను నిన్న చేసిన వంకాయ కూరలో కాలు పెట్టినట్టే. మొత్తం లింగాలు. గూగుల్ మ్యాప్స్ లో పోయి చూసినా కూడా లింగాలే మామ. ఇది కూడా కదులుతాను మామ లింగము. పైన నందులు ఉన్నారు మామ. అదిగోండి అక్కడ ఒక పెద్ద లింగం కనబడుతుంది కదా. పెద్దదేం కాదు, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మామ పెద్ద లింగం. అంటే ఇదే కాదు పెద్ద లింగం, ఇది కూడా పెద్ద లింగమే మామ. ఏమో అనుకున్నాం మామ. ఇక్కడ కూడా లింగాలు ఉన్నాయి మామ. చూడండి ఆఖరికి ఇక్కడ కూడా నంది కూడా అంటే మధ్యలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. లింగాలు ఇక్కడ చూసుకోవచ్చు మా. లింగాలు మా ఎన్ని ఉన్నాయి చూసుకోండి మా.
అంటారు. ఇక్కడ దేవుడు కదా పెద్ద లింగం, అందుకే మామ ఇప్పుడు ఇంతే ఉన్నారు మామ. జస్ట్ పడిపోతా అంటే ఇప్పుడు ఇంతే ఉన్నారు మామ. కానీ శివరాత్రి అట్లా శివుని పండుగలు వచ్చినారు అనుకో, కుప్పలు కుప్పలు ఉంటారు మామ. అంతమంది ఉంటారు జనాలు. పెడుతున్నాడు మామ, చూసుకోవచ్చు. అది కాలుతానే, అది కాలే మామ, ఎందుకో తెలీదు. నేను దగ్గరికి వచ్చిన తర్వాత అర్థమైంది. అక్కడ చూడండి మామ, చూసుకోవచ్చు మామ. నాకు అదేదో కనపడింది. నామం పక్కన మీకు జూమ్ చేస్తున్నాను చూడండి, అదిగోండి. అది ఎందుకుంది అనుకుంటారు మామ మీరు? అసలు అది ఎందుకుంది, ఎందుకుందో కూడా తెలియదు మామ. యాక్చువల్గా అయితే నాకేం అసలు అర్థం కాలే మామ. అంటే ముందు ఏందో రెండు ఉన్నాయి అనుకుంటే, మళ్ళీ వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ అర్థమైంది మామ. కరెక్ట్గా చూడండి, నందికి ఎదురుగానే ఇది ఉంది మామ. నెంబర్ 1 మామ. ఆఖరికి ఈడ కూడా చూడండి మామ, హోల్స్ అవేవో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటే, ఈడ, ఇంకా ఈడ, ఆలాస్లో ఇంకా ఉన్నాయి మామ. అన్ని లింగాల కంటే ఇది ఒకటి స్పెషల్. దాని తర్వాత ఇది మామ సపరేట్గా ఉంది. నీళ్ళు పోస్తారో ఏమో తెలీదు, సపరేట్ లింగం మామ. ఇక్కడ శూలం అయితే ఉంది, చూసుకోవచ్చు. మీకు ఒక చిన్న వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. ఇది మామ మంచి వ్యూ. ఇది మధ్యలో మామ, శూలం మధ్యలో ఉంది అనమాట. ఇది చూసుకోవచ్చు. స్వామి, అబ్బా కాలు కాలుతానే మావో, కాలు కాలుతానే నైనా. అబ్బా మామ, ఇక్కడ నుంచి చూడొచ్చు. స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ అన్ని లింగాలే. ఇక్కడ నచ్చింది ఏంటంటే కాళ్ళు నస్తున్నాయి మామ. ఇక్కడ లేకపోతే కాళ్ళన్నీ ఉసిపోతాయి. సో గైస్ మామ, ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా లింగాలతో ఉన్నాయి. మీరు కామెంట్ పెట్టినారు కాబట్టి మామ చేసింది ఇది. మళ్ళీ ఏమేమో అనుకోవద్దండి ప్లీజ్ ప్లీజ్. ఇంకో ప్రికాషన్ చెప్తానా, వీడే పోయినాడు వీడే చేసినాడు అన్నట్టు అనుకోవద్దండి మామ ప్లీజ్. ఇప్పుడే చెప్తానా, అంటే వీడియో ఎండింగ్ వచ్చింది కాబట్టి చెప్తానా మామ. ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. కాకరుస్తుంది మామ, చూసుకోవచ్చు. ఏం కదిలియడం లేదు, చూసుకోండి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఎండ ఉంది మామ, అందుకని అంత దూరం పోవడంలే. సో ఇక్కడి నుంచి అయితే తీస్తానా మొత్తం. చూడండి మామ, చిన్న లింగం, ఇది పెద్ద లింగం. చూడండి మామ, ప్రతి చోట లింగాలే. సో ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా సార్లు కూడా అవసరం లేదు. లాయల్ సబ్స్క్రైబర్స్ అయితే నేను ఇప్పుడు లాస్ట్ చాలా ఎండింగ్లో ఉన్నాను కదా. వ్లాగ్ అయితే అయిపోయింది. నేను ఒక 2-3 ప్లేసెస్ ఏమో మిస్ చేసేసిన. అంటే నాకు కూడా తెలియదు ఎట్లా మిస్ చేసినాను. కానీ మళ్ళీ వీడియోలు ఎడిట్ చేసేటప్పుడు ఇప్పుడు తెలిసింది మామ. ఒక 2-3 ప్లేసెస్ ఏమో మిస్ చేసేసిన. సో మామ, వ్లాగ్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి మరి, ఉంటానే.